వాక్య భాగాన్ని చూద్దాం. దయచేసి 133వ సంకీర్తన మనం చదువుదాం. మొదటి వచనాన్ని చదువుదాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చాలా ప్రార్థన చేద్దాం. దేవా దీవించండి చదవబడినటువంటి వాక్య భాగము. మేము ధ్యానము చేయబోచుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయములు మీరు మాకు తోడుగా దయచేయమని, వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని, దీనిలో ఉన్న సత్యాన్ని ప్రభువా మేము తెలుసుకొని మీ సన్నిధానంలో నీ బిడలుగా నీ సాక్షులుగా జీవించే కృపను మీరు మాకు దయచేయమని కోరుకుంటూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు అని అంటే ఒకరి తర్వాత ఎవరండి? ఒకరు మరొకరు. సహోదరులు అంటే అన్నదమ్ములు కావచ్చు, సహోదరులు కావచ్చు, తోటివారు కావచ్చు, ఎవరైనా కానీ. అలాగే ఈ వాక్యం సహోదరీమణులకు కూడా, అంటే అక్క చెల్లెలు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేకపోతే నీ తోటి వారు ఎవరైనా కానీ ఐక్యత కలిగి నివసించటం అంటే ఐక్యత కలిగి ఉండటం అది మేలు. దేవునికి స్తోత్రం. అంటే ఒక ఇద్దరు కలిసి ఉండటం లేదా ఒక గుంపుగా ఉండటం, అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, గుంపుగా, సమూహాలుగా, సహోదరులుగా వారు కలిసి నివసించటం వలన మేలు కలుగుతుంది, మనోహరము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే సంఘానికి వచ్చేటప్పుడు మనం ఎట్లా రావాలి? గుంపులుగా రావాలి, కుటుంబాలుగా రావాలి, తర్వాత సహోదరులుగా రావాలి. ఏమండి? ఐక్యంగా సంఘంలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడండి? సంఘంలో ఎట్లా ఉండాలండి? ఐక్యంగా ఉండాలి. అంటే ఒకటిగా మనము ఉండాలి. భేదాభిప్రాయాలు రావచ్చు, మనస్పర్ధలు రావచ్చు, లేకపోతే ఒక నిర్ణయానికి మీరు ఏకీభవించకపోవచ్చు, కానీ మీరు మాత్రం ఏం చేయాలని అంటే ఐక్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? భార్య భర్తలు కూడా ఇద్దరు ఐక్యంగా ఉండాలి. ఏమండి? అత్త మామలతో కోడలు ఐక్యంగా ఉండాలి. కుటుంబంలో స్త్రీలు పురుషులు ఐక్యంగా ఉండాలి. మీలో ఏమైనా వర్గ విభేదాలు వస్తే ఏ వర్గ విభేదాన్ని మీరు ప్రోత్సహించేటటువంటి వారుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. కొన్ని సంఘాల్లో అయితే ఎలక్షన్లు జరుగుతాయి. అర్థమైందండి? ఎలక్షన్ జరిగేటప్పుడు సహోదరులందరూ కూడా ఒక గుంపు, మరో గుంపు, ఎవరికి వారు అడ్వర్టైజ్మెంట్లు, అనౌన్స్మెంట్లు, ప్రకటనలు చేసుకుంటూ వారు ఏం చేస్తారు అని అంటే మత్సరము, భేదములు సృష్టించి ఆ పదవిలో ఉన్నంత కాలం వీళ్ళు సహకరించరు, ఆ పదవి అంతవరకు వీళ్ళు దూరంగా ఉంటారు. ఇట్లా అనేక రకాలైనటువంటి మరి సహవాసాలు ఉన్నప్పటికీ ఐక్యత లేనటువంటి వారుగా ఉంటున్నారు. అర్థమవుతుందండి? కానీ దేవుని వాక్యం ఉంటుంది, సహోదరులు ఎట్లుండాలి చెప్పాలమ్మా? ఎట్లుండాలి? ఐక్యంగా ఉండాలి. ప్రార్థన విషయంలో ఎట్లుండాలి? ఐక్యంగా ఉండాలి. సహవాసం విషయంలో ఎట్లుండాలి? ఐక్యంగా ఉండాలి. కూడికల విషయంలో ఎట్లుండాలి? ఐక్యంగా ఉండాలి. పనుల విషయంలో ఎట్లుండాలి చెప్పాలా? ఆలోచన చేసే విషయంలో ఎట్లుండాలి? ఐక్యంగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఐక్యాలు లేవు సంఘానికి. సమాజంలో చూడండి అనేక రకాలైనటువంటి ఐక్యాలు ఉన్నాయి. నిజంగా అండి, సంఘం ఈరోజు చాలా చోట్ల ఐక్యత లేదు సంఘంలో. కానీ బయట సంఘాల్లో తాగుబోతుల సంఘం ఎంత ఐక్యంగా ఉంటారో తెలుసా? పేకాట సంఘం, వాళ్ళు రాందే మొక్కేయడం, ఈడు రాందే మందేయడం, ఆయన కొండగోడ లేరా? ఉన్నారండి ఐక్యంగా. ఎంత ఐక్యంగా! అలాగే చెడ్డ కార్యాలు చేయడానికి నిజంగా ఒక స్నేహితుడిని చంపాలట, ఇంకో స్నేహితుడు సహకరించాడు. వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్సే ఐక్యంగా ఏం చేశారు? ఒకరిని చంపేశారు. అంటే సహవాసం దేనికి వినియోగం అవుతుంది అని అంటే చెడ్డ కార్యాలకు, చెడ్డ క్రియలకు, తోటి వారిని హాని చేసేటటువంటి సహవాసాలు ఇప్పుడు వర్ధిల్లుతున్నాయి. కానీ మంచి కార్యాలు చేసేటటువంటి సహవాసాలు అంతరించిపోతున్నాయి.
బాధపడాలి ఈ విషయంలో మనం. ఏమండి, స్త్రీల కూడిక అని చెప్పామనుకోండి, వస్తారా స్త్రీలందరూ? చెప్పాలి, వస్తారా అండి? వస్తామా? మాట్లాడరేమ్మా. అదే ఆధార్ కార్డు మీద 500 1000 రూపాయలు ఇస్తున్నారని చెప్పండి, మనలు కూడా అక్కడే ఉండరు లైన్లో. ఎక్కడ ఎక్కడ ఉంటారండి? లైన్లో నిలబడతాం. పురుషుల విషయం చూడండి, ప్రార్థనకు వస్తామా మనం? పురుషులు కూడా కొత్తమా? ఒక మేకను కొత్తన్నారని చెప్పండి, లేక ఇంకేదైనా కోస్తున్నారు, నాన్ వెజ్ ఉందని చెప్పండి, కంపల్సరీగా ఎక్కడ గుమ్మకూడదు. అంటే ఈ లోకంలో మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం అని అంటే, చెడ్డ వాటికి, చెడ్డ కార్యాలకు, ఇహలోక సంబంధమైనటువంటి వాటికి మనం ఎక్కువ ఆశపడుతున్నాం, వేగిరపడుతున్నాం. సువార్త చేద్దామని చెప్పండి, రారు. కరపత్రికలు పంచిద్దామని అనండి, రారు. లేకపోతే పలానా సేవా కార్యక్రమం పలానా గ్రామాల్లో వెళ్ళి చేద్దామనండి, ఐక్యత లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి ప్రియ సంగమా, వాక్యం సెలవిస్తూ ఉంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండటం మేలు. దేవునికి స్తోత్రం. కలిగి నివసించటం మేలు. ఈరోజు ఏ సహవాసానికి నువ్వు వెళ్తున్నావు ఒకసారి నీ పరిశీలన చేసుకో. ఏ సహవాసంలో నువ్వు ఉంటున్నావు ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. దేవుడు నీ సహవాసంలో ఉంటున్నాడా? దేవుడు నీ బంధంలో ఉంటున్నాడా? దేవుడు సహవాసం మెచ్చేటటువంటి సహవాసంలో నీ సహవాసం ఉందా లేదా ఒకసారి నువ్వు పరీక్షించుకో. చాలామందికి సంఘాల్లో సంఘస్థులు సహవాసం చేయరు, కానీ సంఘం బయట వారితో ఎక్కువ సహవాసం చేస్తూ ఉంటారు. అంటే అన్యులతోటి, ఏమండి, ఇతరమైనటువంటి మనుషులతోటి సహవాసం ఉండండి, తప్పేం కాదు అది. కానీ నీ కార్యము, నీ ఆలోచన, నీ అధికమైనటువంటి దృష్టి, నీ ఆలోచన, నీ వేగిర పడేటటువంటి మనస్తత్వం ఎక్కడుండాలి అని అంటే ఎక్కువ ఆత్మీయమైనటువంటి కార్యాల మీదే నువ్వు మనసు పెట్టేటటువంటి వాడవై ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇందాక అన్నగారు సాక్ష్యం ఇస్తూ, నిజమే, కొంతమంది యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, వారు దేవునితో సహవాసం చేశారు, దేవునిలో ఐక్యంగా ఉన్నారు, వారు మేలు పొందుకున్నారు. ఆ తర్వాత వారి పిల్లలు అటువంటి జీవితాన్ని వారు జీవించలేదు. అర్థమవుతుందండి? ఒకసారి చూడండి, సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము, సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. షిలోహు మందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అచటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులు హోఫ్ని, ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉన్నారు. ఏలి ఎవరండి? యాజకుడు అంటే పాస్టర్ గారు. ఏలి వృత్తి ఏంటంటే నిత్యం దేవునితో సహవాసం కలిగి ఉండేటటువంటి అనుభూతి. అర్థమైందండి లేదా? ఏలి ఎవరండి? ఇశ్రాయేలు ప్రజల పక్షాన పాప క్షమాపణ నిమిత్తం, సమాధానమైనటువంటి బలు నిమిత్తం శాంతి బలులు, అర్పణలు దేవునికి అర్పించి దేవునితో సహవాసం కోరుతూ సమాధానాన్ని కోరుకుంటూ ప్రజల పట్ల ఆయన మేలు చేసేటటువంటి ఆయన. కాబట్టి అనునిత్యం దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఏలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలి దేవునితో మంచి సంబంధం ఉన్నంత వరకు కూడా మేలు, ఆశీర్వాదము, దీవెన ఆయన పొందుకున్నాడు. ఆయన 2 కుమారులు కూడా ఉన్నారు, వారు కూడా యాజకులుగా ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటిదటండి? చెప్పాలా? అందరు చెప్పాలి పేర్లు. హోఫ్ని, ఫినెహాస్, 2 పిల్లలు. 2వ అధ్యాయం రండి, 12వ వచనం చదవండి. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై, ఏలి కుమారులు, మరలా చదువుదాం, ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై. వీళ్ళెవరు? ముందు చదివినటువంటి వాక్య భాగం వీళ్ళెవరు? యాజకులు. యాజకుడు దేవుని తెలుసుకొని ఉండాలి, యాజకుడు దేవునితో మాట్లాడేటటువంటి అనుబంధం కలిగి ఉండాలి. యాజకుడు అర్పించే అర్పణ, బలి,
అదేదైనా కానీ దేవుడు అంగీకరించాలి, దేవుడు ఎవరో యాజకుడికి తెలియాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఏలీ కుమారులు ఎట్లున్నారటండి? ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాజకుడే, సేవకుడే, బలర్పించేటటువంటి వృత్తిలో ఉన్నాడు, కానీ దేవుడెవరు ఆయనకి? ఎంత ఆశ్చర్యం! ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మీ దగ్గర ఎవరు పని చేస్తున్నారో మీకు తెలుసు, మీ ఇంట్లో, అవునా కదా? తెలుసా తెలీదండి? ఒక పని వాళ్ళు ఉన్నారంటే, ఉదాహరణకి అంట్లు తోమడానికి, బట్టలు ఉతకడానికి, లేకపోతే ఇంకెవరైనా పెట్టుకుంటారు పని వాళ్ళని, వారి పేరేంటో మీకు తెలుసు, అవునా కదా? వాళ్ళు రాకపోతే మీరు ఏం చేస్తారు? పేరు పెట్టి ఎందుకు రాలేదు అని అంటారు. లేదా ఏదైనా పని చెప్పాలంటే ఏం చెప్తారు? అమ్మా ఇదిగో ఈ పని చెయ్యి అని చెప్పి పేరు చెప్పి, పేరు ఉచ్చరించి చెప్తారు. వీళ్ళు దేవుని దగ్గర పని వాళ్ళే, దేవునికి నైవేద్యాన్ని బలులు అర్పిస్తున్నారు ఇశ్రాయేలు పక్షాన. కానీ దేవుడంటే ఎవరు? వారికి సహవాసము, ఐక్యత, దేవునితో బంధము ఏలీ కుమారుకి లేదు. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన, ఏమండి, నువ్వు చేసే భక్తి దేవుడు చూస్తున్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఏమండి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కరెక్టే, నీ ప్రార్థనకి సమాధానం వస్తుందా? నువ్వు దేవుణ్ణి ఎరిగి ప్రార్థన చేస్తున్నావా, దేవుణ్ణి ఎరగక ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి నీ హృదయాలను ఈరోజు పరిశీలన చేసుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునితో ఐక్యంగా ఉండాలి. దేవునితో ఐక్యంగా ఉంటేనే, బాబు కాసేపు కూర్చోండి, ఇది ఒకరి తర్వాత ఒకరు అందరూ వెళ్తున్నారు. ఏమండి, దేవునితో ఐక్యంగా ఉండాలి, దేవునితో సమాధానంగా ఉండాలి, దేవుడు ఎవరో నీకు తెలిసి ఉండాలి. ఇలా తెలియనప్పుడు నువ్వు చేసే ప్రార్థన వ్యర్థం, నువ్వు చేసే భక్తి వ్యర్థం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీళ్ళు యాజకుల కుమారులు. ప్రార్థన ఎట్లా చేయాలో తెలుసు, భక్తి జీవితం ఎలా చేయాలో తెలుసు, బలి అర్పించేటప్పుడు ఏ ప్రార్థన చేయాలో తెలుసు, అన్నీ తెలుసు, పద్ధతులన్నీ తెలుసు. కానీ వీళ్ళు ఎట్లున్నారు అని అంటే దేవుణ్ణి ఎరగని వారై ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పిల్లలకి నువ్వు ప్రార్థన నేర్పించాలి. నీ పిల్లలకు దేవుని భయాన్ని నువ్వు చెప్పాలి. నీ పిల్లలకు దేవుని యొక్క భక్తిని నువ్వేం చేయాలి? చెప్పాలి. నాయనా, నువ్వు తప్పు చేస్తే గనక దేవుడు నేను శిక్షిస్తాడు. తప్పు చేసే ముందు, ఏదైనా పని చేసే ముందు అది దేవునికి ఇష్టమైందో కాదో ఒకసారి విచారణ చేసిన తర్వాత ఆ కార్యాన్ని నువ్వు చేయని చెప్పి అనునిత్యం నీ పిల్లలను నువ్వు సరిచేయాల్సినటువంటి వాడవై ఉన్నావు. దేవునితో నీ కుటుంబాన్ని ప్రతిరోజు ఏం చేయాలి? ఐక్యంగా ఉండేటట్టు నువ్వు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి కుటుంబ యజమానిది. అర్థమవుతుందండి లేదా? దయచేసి ఈ లోకంలో ఒక సామెత ఉంది, ఏమండి, పండిత పుత్ర పరమ, అంటే ప్రార్థన చేసే వాళ్ళ ఇంట్లోనే ప్రార్థన చేయనోడు పుడతాడు. అర్థమవుతుందండి? ఒకప్పుడు నాకు కూడా మా డాడీ ఎందుకు ఇంత దేవుడు లేడు అనిపించేది. నేను నా యవ్వన కాలంలో లేని దేవుని కొరకు ఈయన మోకరించి ప్రార్థన చేయటం ఏంటి? కనబడట్లేదు కదా, ఆయన లేడు కదా అని చెప్పి అనుకున్నప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు, నా వ్యక్తిగత జీవితంలో ఆ అనుభూతికి వెళ్ళిన తర్వాత దేవుడు ఎవరో నేను తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పరిస్థితి ఏంటిది? నువ్వు చేసే భక్తి సరైందేనా? ఏమండి, నువ్వు చేసే ప్రార్థన సరైందేనా? నువ్వు కాసేపు ఇక్కడ, కాసేపు లోకంలో, కాసేపు దేవుని వాక్యం, కాసేపు లోకపు వాక్యం, కాసేపు నీ కుటుంబం దేవుని వైపు, కాసేపు లోకం వైపు, అన్నీ కావాలనుకుంటే దేవుడు దాంట్లో ఉండలేడు. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నీ సమస్తం, నీకున్న సమస్తాన్ని ఇచ్చి దేవుని యొక్క జ్ఞానాన్ని ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సినటువంటి వాడవేంటున్నావు. చూడండి, ఏలీ కుమారులు వారు యాజకులు అయినప్పటికీ, ఏలీ కుమారులు వారు దేవుని సన్నిధానంలో ఉన్నప్పటికీ వారికి దేవుడు అంటే ఎవరో తెలియదు. యెహోవాను ఎరగని వారై
ఎట్లాటండి? దుర్మార్గుడు కాదు. మిక్కిలి అంటే అర్థం ఏంటిది? అతి చెడ్డ కార్యాలు చేసేటటువంటి పిల్లలు. ఆ కింద వచనాలు చదివితే భయంకరమైనటువంటి కార్యాలు చేసేటటువంటి వారు ఎవరు అని అంటే ఏలీ కుమారులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రియ కుటుంబమా, ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలు మీరు సరి చేయాల్సినటువంటి వారై ఉన్నారు. మీ పిల్లల నడవడికి ఎట్లా ఉంది? మీ పిల్లల జీవితాలు ఎట్లున్నాయి? దేవునికి భయపడేటటువంటి వారా, దేవునికి లోబడేటటువంటి వారా? ఒక్కసారి పరిశీలన చేసుకోండి దయచేసి. ఈరోజు స్క్రోలింగ్ న్యూస్ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. తండ్రి యేసయ్యను గొంతు కోసిన మరియదాసట. ఎవరటండి? తండ్రి ఏసయ్యను బట్టి పడ్డది. ఏసయ్య తెలియదు కానీ ఆ తండ్రిని ఏం చేసినట్టండి? గొంతు కోసి రంపంతో కోసి చంపేసిండట. ఆయన ఎవరు అని అంటే మరియదాస్. నమ్మిన కుటుంబమే, వ్యసనాలకు అలవాటు పడి, పేర్లు దేవునియే, ఏమండి భక్తి దేవుందే, కానీ కార్యం చేసింది ఎలాంటిది? లోకంలో అతి క్రూరమైనటువంటి కార్యం, అతి చెడ్డ కార్యం. ప్రార్థన లేదు వారి జీవితాల్లో, భక్తి జీవితం లేదు వారి జీవితాల్లో, వ్యసనాలకు, గంజాయికు, తాగుడుకు, ఇహలోకమైనటువంటి చెడ్డ అలవాట్లకు అలవాటు పడినటువంటి ఆ కుటుంబం చివరికి ఏమైంది అని అంటే, వారు దేవుని పేర్లు పెట్టుకున్నప్పటికీ ఆ పేరు వారిని మోక్షం నడిపించలేదు. ఆ పేరు సత్య మార్గంలో వారిని ఉంచలేకపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలాంటి జీవితం మీరు జీవిస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి. ఏలీ యాజకుడే, ఏలీ దేవునితో ఎరిగిన వాడే, దేవునికి సమాధాన బలులో నైవేద్యములు అర్పించినటువంటి వాడే. ఆ తర్వాత యాజకులైనటువంటి ఆయన కుమారులు దేవుని ఎరగని వారై చెడ్డ కార్యాలకు వారు నాంది పలికారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నా పరిస్థితి ఎట్లా ఉంది? అలాగే ఆ తర్వాత వీళ్ళు దేవుని సన్నిధానంలో లేరని దేవుడు మరొక వ్యక్తిని ఆయన ఎన్నుకున్నాడు. ఆయనే సమూయేలు గారు. సమూయేలు జీవితం అంతా దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటటువంటి గొప్ప భక్తుడు. ఆయన న్యాయాధిపతి, రాజు, యాజకుడు, 3 కార్యాలు జరిగించినటువంటి గొప్ప వ్యక్తి సమూయేలు. కానీ ఆయన పిల్లలు కూడా ఏమైపోయారని అంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఏమంటారో తెలుసా? అయ్యా, నీలాంటి ధర్మకర్తలు నీ పిల్లలు నీ వంటి వారు కారు. వారు నీలాగా ఉన్నది ఉన్నట్టుగా మరి గద్దించేటటువంటి స్వభావం వారికి లేదు. బీదలకి న్యాయం చేసేటటువంటి న్యాయకర్తలు నీ కుమారులు వారు కారు. ఈ మాట డైరెక్ట్గా అన్నారు. వాస్తవానికి ఆయన పెంపకం మంచిగా పెంచుంటాడు, కానీ వారు స్వార్థపూరితులై, అత్యాపేక్ష కలిగినటువంటి వారై, ధనాపేక్ష కలిగినటువంటి వారై, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తప్పు మార్గంలో వెళ్ళిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరు మీరు చేసే ప్రార్థన దేవునికి అంగీకారమా? మీరు చేసేటటువంటి భక్తి దేవుడు స్వీకరిస్తున్నాడా? వాక్యానుసారంగా ఇంకా సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉందా అనేది ప్రతినిత్యం మీరు ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. అందుకనే మీ సహవాసం ఎవరితో? సహోదరులు ఐక్యత కలిగి ఉంటే వారి మధ్య దేవుడు ఉంటాడు. మీ సహవాసమే పరిశుద్ధాత్మ కార్యాలకు నాది. అందుకనే వాక్యం ఉంటుంది, ఎక్కడైతే 2-3 నా నామాన్ని కూడి ఉంటారో. అంటే కూడటం చాలండి, దేవుని కార్యాలు చర్చించడం చాలండి. మీరిద్దరు కలిసి దేవుని గురించి మాట్లాడుకున్నా, ఆయన కార్యాల గురించి చర్చించుకున్నా, లేదా ప్రార్థన చేసినా, పాట పాడినా, ఈ దేవుని గొప్ప కార్యాలు ఏవైనా సరే మీ జీవితంలో జరిగినవి ఒకరితో ఒకరు పంచుకున్నా మీరు దేవునితో ఐక్యంగా ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. మన కూడుతాం కానీ విషయాలు మాత్రం దేవుని మాట్లాడడం. ఎవరి గురించి మాట్లాడతాం చెప్పాలి? ఎవరి గురించి? అన్నీ పక్కన వాళ్ళ గురించే. మొన్న వాళ్ళిట్లా, మొన్న వాళ్ళట్లా, వాళ్ళట్లా. మీరు కూడిందే కాక వాళ్ళ గురించి చర్చించి మీరేం చేస్తున్నారని అంటే వాళ్ళ పాపాన్ని మీరు మూట కట్టుకుంటున్నారు. అర్థమవుతుందండి? లేని వాళ్ళ విషయాలు మీరు మాట్లాడకండి దయచేసి, అది కూడా పాపమే. వింటున్నారమ్మా? ఎదుటి వారిని దూషించకండి, అది కూడా పాపమే. కాబట్టి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కదా అని ఎవరైనా నాకు చెప్పినా వాళ్ళ గురించి నువ్వు నాకు చెప్పదు. ఏమన్నా వాళ్ళని సరిచేయాలనుకుంటే నువ్వేం చేయి? చెప్పాలి. ఏం చేయి? వాళ్ళకి వెళ్ళి చేయి, చెప్పు.
అంతేగా నువ్వు నాకు చెప్పడం వల్ల నేను చెప్పను వాళ్ళకి. అర్థమవుతుందండి లేదా? నువ్వు ఇట్లా చేయండి అయ్యగారు అన్నా కూడా నేను ఏదైనా చెప్పాలనుకుంటే ముందు ప్రార్థన చేసి ఆ వ్యక్తికి వెళ్ళి చెప్తాను తప్ప. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి మీ కూడికలో, మీ కలయికలో పాపం ఉండకూడదు. మీరు కూడుకున్న ప్రతిసారి ఎవరి గురించి చర్చించాలి అని అంటే దేవుని కార్యాల గురించి, దేవుని మాటల గురించి, దేవుని యొక్క మరి ఉన్నతమైనటువంటి స్థితిగతులను, దేవుడు మీకు ఇచ్చిన స్థితిని బట్టి మీరు దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. ఈ మధ్య ఒక సహోదరుడు కారు కొన్నాడు. పోయిన ఆదివారం ప్రార్థనకి వెళ్ళాము ఆ గృహానికి. వెళ్ళిన తర్వాత ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. అయ్యగారు, ఈరోజు దేవుడు నన్ను కారు కొనేటటువంటి పరిస్థితి నాకు కల్పించాడంటే ఒకప్పుడు నా జీవితం ఏంటో తెలుసా అండి? మొక్కలు మోసాను, కొండల్లో గుట్టల్లో సైకిల్ మీద ఏం చేశానండి చెప్పాలి. అడవి దొంగలు ఉంటాయి కదా, మొక్కలు, టేకు మొక్కలు, ఇతర కలప, ఇవన్నీ తీసుకెళ్ళి అమ్మి వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని నేను జీవనాన్ని కొనసాగించి, చివరికి ఈయన అందరూ ఒక ట్రిప్ వెళ్ళి వస్తే ఆ ఒక ట్రిప్ వెళ్ళే లోపల ఈయన 2 ట్రిప్ వెళ్ళి వచ్చేటోడట. వాళ్ళకి ఏం కలిగిందంటే మిగతా వాళ్ళకి అసూయ కలిగి డబ్బులు ఇవ్వద్దని చెప్పారు. చివరికి ఏం చేశాడో తెలిసేనా? పట్టుదల కలిగి ఎవరికి అమ్మే బదులేంది నేనే ఆ వాటరింగ్ పని నేర్చుకుంటా అని చెప్పి ఆ మొక్కలని మోయటం, మంచాల గించాలు తయారు చేయటం, అమ్మటం. స్టాఫ్ను పెరిగారు, 2 పనులు వచ్చారు. ఆ తర్వాత ఒక బండి కొన్నాడు. ఆయన చెప్పిన సాక్ష్యం అండి, బండి కొన్నాను. ఆ తర్వాత పనులను రోజు నేను దింపు రావటం అవుతుంది. ఈ వ్యాపారం ఎట్లా నడుస్తూనే ఉంది. ఆ తర్వాత నా పనులకు కూడా నేను ఏం కొనిచ్చాను? బండి కొనిచ్చాను. ఆ తర్వాత ఇట్లా నేను అభివృద్ధి అవుతూ ఏం కొన్నానంటే ట్రాక్టర్ కొన్నాను. ఆ తర్వాత బుల్లెట్ కొన్నాను. ఆ తర్వాత దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ డబ్బులను కూడబెట్టి ఈరోజు నేనేం కొన్నాను? కారు కొన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్టోరీ అంతట్లో మీకు ఏం అర్థమైంది అంటే దేవుడు ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఆయన తీసుకొని వచ్చాడు అని అంటే సైకిల్లో ముక్కలు మోసి అమ్ముకొని బ్రతికే స్థితి నుంచి ఈరోజు సొంతంగా కారు కొనుక్కొని కారుకి ఓనర్ అయ్యేటటువంటి స్థితికి దేవుడు నడిపించాడు. అంటే ఆయన పని అంతటిలో ఎవరున్నారు చెప్పాలి? ప్రార్థన చేయటం, పని చేయటం, ప్రార్థన చేయటం, దేవుని కార్యక్రమాలు సహకరించడం, ప్రార్థన చేయటం, దేవుని పనిలో ఉండటం. దేవునికి స్తోత్రం. ఆయన అన్నారు కదా, ఇది నాకు మాత్రమే కాదు, ఈ కారు సేవకు వినియోగించాలి, మా అయ్యగారు కూడా నేను ఇస్తా. దేవునికి స్తోత్రం. మన పరిస్థితి ఎంత గొప్ప మనసు అండి అది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఆశీర్వదింపబడ్డారంటే దేవుడు వారితో ఐక్యమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నేను రోజు ప్రార్థనకి వెళ్తానండి, కానీ చెడ్డ కార్యాలు చేస్తానండి. నేను రోజు ప్రార్థనకి వెళ్తానండి, ప్రార్థన చేసుకుంటానండి, కానీ నాకుండ చెడ్డ అలవాట్లు నేను మానుకోలేనంటే నువ్వెవరు అనంటే హోఫ్ని ఫినిహస్వే, యెహోవాను ఎరగని వ్యక్తివి. అర్థమైందండి? నీ చెడ్డ కార్యాలు విడిచిపెట్టకపోతే ఏలీ కుమారులకి నీకు పెద్ద తేడా ఏమీ లేదు. వారిలో నువ్వు ఒకడివే. అర్థమవుతుందండి లేదా? దయచేసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ స్థితి, మీ ఆత్మీయ జీవితం, మీ బ్రతుకు మారాలి అని అంటే మీరు దేవునితో సహవాసము చేసేవారై ఉండాలి. సహోదరులు, అందుకనే ఐక్యత కలిగి నివసించుట అసలు ఎంత మేలు. దానిలో ఉన్న శక్తి మీకేం తెలుసు, ఎంత మేలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే మనం కలిసి ఉండడానికి నేర్చుకోవాలి. కలిసి ఉండండి. మీ బాధలు ఎదుటి వరకు చెప్పండి, ప్రార్థన చేయమని చెప్పండి, ఒక ఐక్యంగా మీరు ఉండండి. అంతేకాని ఒంటరిగాను ఏకంగాను ఎవరితోనైనా గొడవ పట్టేటటువంటి మనస్తత్వం మీకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకో మాటను చూసి మనం ముందుకెళ్దాం. ఎట్లా ఉండాలి? యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. మాతో కూడా మీకును
సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడా తనతో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. దేవునికి స్తోత్రం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, చెప్పాలా, తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. దేవునికి స్తోత్రం. మీరిద్దరు కలిసి ఉంటే మీతో పాటు ఇంకిద్దరు యాడవుతున్నారు. ఎవరు వారు అంటే తండ్రి కుమారుడు. దేవునికి స్తోత్రం. అక్కడికి ఎంతమంది అయ్యారు? 4. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఐక్యంగా ఉంటే మీకు మేలు కలుగుతుంది. ఆ మేలు ఏంటిది అని అంటే తండ్రితో కూడా మంచి సహవాసం, కుమారుడైనటువంటి యేసు క్రీస్తుతో కూడా మీ సహవాసం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే మీరు కూడుకున్న ప్రతిసారి ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు కూడుకున్న ప్రతిసారి మీ పని భారమంతా, అందుకని పేతురు రాసిన పత్రికలో అంటాడు ఏమని, మీ చింత యావత్తును ఆయన మీద వేడు. ఆయన మిమ్మల్ని గురించి, వాక్యానికి ఎదురు రావాలమ్మా, చెప్పాలి, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవునికి స్తోత్రం. మీ గురించి ఎవరు పట్టించుకోవట్లేదని మీరు అంటున్నారు. మమ్మల్ని అందరూ వదిలేశారండి అని అంటున్నారు. మా చుట్టాలు దేవుని నమ్మిన కాడి నుంచి ఎవరు రావట్లేదని అంటారు. మేము ఎక్కడికి పోవట్లేదు అంటున్నారు. మంచిదే, కానీ దేవుడు అంటున్నాడు కదా, మీ చింత యావత్తంతా నా మీదే. దేవునికి స్తోత్రం. మీ బాధలన్నీ నాకు చెప్పండి, మీ సమస్యలన్నీ నాతో పంచుకోండి, మీకుండే ఇబ్బందులన్నీ నాకు చెప్పండి, నేను మీ మధ్య వస్తాను, ఉంటాను, కార్యం చేస్తాను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే మీకు మేలు కలగాలి అని అంటే మేలు కలిగేటటువంటి ఇద్దరు మీ మధ్య ఉండాలి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు మేలు కలగాలి అని అంటే మీరు మందిరంలో ఉండాలి. మీకు మేలు కలగాలి అని అంటే మందిరపు సహవాసంలో మీరు ఉండాలి. మీకు మేలు కలగాలి అని అంటే ఏం చేయాలి అని అంటే కూడిన ప్రతిసారి ప్రభు నామాన్ని స్మరించుకుంటూ మీ పని భారమంతా దేవునికి అప్పగించి, మీ చింత యావత్తంతా ఆయనకు అప్పగించి ఆయనని మీ మధ్య మీరు పెట్టుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది దేవుని ఎరిగి కూడా ఆయన ఎరక్క జీవిస్తున్నారు. దేవుని శక్తిని తెలుసుకుని కూడా దేవుడే కదా, వచ్చే వారం వెళ్దాం, ఈ వారం నాకు కొంచెం బాగాలేదు, వచ్చే వారం నేను వెళ్తాను అనకండి. అట్లా ఆయన సహవాసం కొరకు మీరేం చేయండి? ఆశపడాలి, సంతోషించాలి. అందుకని యెహోవా మందిరముకు వెళుదుమని జనులు నాతో అనినప్పుడు దావీదేమన్నాడంటే నేను సంతోషించి. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్తే మేలు, ఆయన దగ్గరికి వెళ్తే సహవాసం, ఆయనను నేను ముఖాముఖిగా చూసుకునేటటువంటి సమయం, ఆయనతో డైరెక్ట్గా నా విన్నపములను తెలియచేసుకునేటటువంటి సమయం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ సహవాసం ఎవరితో మీరు సహవాసం చేస్తున్నారు? ఎవరితో మీరు ఐక్యంగా ఉంటున్నారు? ఎవరితో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు? దయచేసి మీరు ఆలోచన చేయండి. లోకంతో, లోకాశలతో దయచేసి మనం ఎక్కువ ఉండక, ఏమండి, దేవుని కొరకు మనం ఏం చేయాలని అంటే అనునిత్యం వేగిరపడేటటువంటి వారమై ఉండాలి. నిన్న ఒక సాక్ష్యం విన్నాను, అంతకుముందు వీడియో కూడా చూశాను. ఒక ఆమె పేరు ఏదో ఉంది, చనిపోయారు అనుకుంటా, అమ్మ బక్కగా ఉంటుంది. ఆమె ఆదివారం రోజు గనక 2000 ఇస్తాను, నువ్వు అమ్మ మార్తమ్మ గారు ఎటు వెళ్తావు అని అంటే ఆమె ఏం చెప్పిందో తెలుసా? 2000 దగ్గరికి వెళ్తావా, పెన్షన్ దగ్గరికి వెళ్తావా, లేకపోతే చర్చికి వెళ్తావా? ఆదివారమే ఇస్తానంటారమ్మా, చెప్పు అనంటే ఆమె అన్నది కదా, మీకు ఆఫర్ వస్తే చెప్పాలి, మీకు ఆఫర్ వస్తే 2000 ఇస్తామంటే ఎగ్గొట్టరు, అవునా? ఎగ్గొడతారు మీరు. దయచేసి మీ విశ్వాసం మారాలి, మీ స్థితి మారాలి. దేవునికి స్తోత్రం. ఆ 2000 అవసరాలు ఏంటో కూడా నీకు తెలుసు కరెక్టే, దేవునికి తెలియదు అనుకుంటున్నారా?
ఏమ్మా, దేవునికి తెలియదా? నీకు 10,000 అవసరం ఉందని దేవునికి తెలియదా? కానీ ఆ 2,000 వదులుకుంటే అంతకంటే అధికమైనటువంటి ఆశీర్వాదం దేవుడు నీకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని వదిలేసేటటువంటి వారమై ఉండాలి. దేవుని కార్యములను పట్టుకునేటటువంటి వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. చివరికి హోఫ్ని ఫినేహస్ దేవుని ఎరగని వారై, మార్పు చెందనటువంటి వారై, మందిరంలో ఉంటూ కూడా దేవుని తెలుసుకోక వాళ్ళ అంతం కూడా అట్లనే అయిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని బట్టి, టైంని బట్టి, మనం ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు, ఎంతకాలం మనం ఉంటామో మనకు తెలియదు. కానీ ఉన్నంతకాలం మనం ఏం చేయాలి అంటే దేవుని కార్యాలకు మనం సమయాన్ని కేటాయిస్తూ, ఏమండి, దేవుని కొరకు మనం ప్రయాసపడుతూ, ఆదివారాలు అవసరమైతే ఇతరమైనటువంటి కార్యాలను ఎగ్గొడుతూ దేవుని కార్యాన్ని మనం జరిగించేటటువంటి వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆదివారం ఎందుకు రావాలి అని అంటే ఆయనతో సహవాసం చేయడానికి. ఆదివారం ఎందుకు రావాలి అని అంటే మేలుగా ఉండడానికి రావాలి. ఆదివారం ఎందుకు రావాలి అని అంటే ఆయనతో ఐక్యత కలిగి ఉండడానికి దేవునికి స్తోత్రం. నీ భక్తిని మెచ్చి, ఏమండి, నీ స్థితిని మెచ్చి దేవుడు నీకు గొప్ప కార్యాలు చేయకుండా అయితే మానాడు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇచ్చిన వాడు ఎవరు కూడా నష్టపోలేదండి. అబ్రహాం ఇచ్చాడు, 100 ఆయన పొందుకున్నాడు. ఏమండి, ఆయన కలిగిన ప్రతి కార్యం కూడా ఆయన చేసే సత్కార్యం ద్వారా, మంచి పనుల ద్వారా, భక్తి జీవితం ద్వారా, దేవుని సహవాసం కలిగి ఉండటం ద్వారా ఆయన అనేకమైనటువంటి మేళ్లను పొందుకున్నాడు. ఈరోజు విశ్వాసమును బట్టి మనమందరం ఆయన పిల్లలము కాబట్టి మనమందరం కూడా మంచి జీవితాన్ని, విశ్వాసపు జీవితాన్ని, గొప్ప కార్యాలకు కేంద్ర బిందువుగా మనం మారుతూ లోకానికి వాటిని సాక్ష్యం ఇచ్చేటటువంటి వారై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక అన్యుడికి మీరు సువార్త చేయాలని అంటే నెంబర్ 1 యేసుక్రీస్తు గురించి అయినా చెప్పు. రెండోది, యేసుక్రీస్తు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఏం మార్పు జరిగిందో ఆ మార్పును చెప్పు. ఏమంటే ఈ 2 కార్యాలు మీరు చెప్పాలి. ఒకటి ఆయన గురించి, రెండోది ఆయన మీ జీవితంలోకి వచ్చినటువంటి తర్వాత మీకేం కలిగిందో చెప్పండి. తప్పకుండా ఇతరులు నమ్ముతారు, విశ్వసిస్తారు. విశ్వాసం ఎలా కలుగుద్ది అని అంటే వినుట ద్వారా, తర్వాత చూడటం ద్వారా, నిదానించి గమనించటం ద్వారా విశ్వాసం కలుగుద్ది. కాబట్టి నిన్ను చూసిన వారు చాలామంది అసూయపడుతున్నారు. అరే, క్రైస్తవుడికి వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకుంటున్నారే, ఒకప్పుడు ఈయన తాగుబోతు కదా, ఒకప్పుడు ఈమె ఇలా ఉండేది కదా, ఈరోజు మంచి బట్టలు వేసుకొని దీనికే ఉన్నట్టు కట్టుకొని వెళ్తుంది అని అంటే, అవును, నాలో మార్పును ఎవరు తీసుకొచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకొచ్చారని సాక్ష్యం ఇవ్వండి. తప్పకుండా వారు వింటారు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే మీరు ఆయనతో కూడా ఐక్యంగా ఉన్నారు, ఆయనతో కూడా మీరు సహవాసం చేస్తున్నారు కాబట్టి ఆ మార్పు కలిగిందని మీరు చెప్పవచ్చు. కాబట్టి దయచేసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఈ విషయం మీరు ఎల్లప్పుడూ మీరు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. మీ కష్టాలు ఉన్నాయా? ఓహో, నాతో స్నేహం చేసే వాళ్ళు ఎవరున్నారు? మీ స్నేహితుడు ఎవరండి? చెప్పాలి. ఎవరు? యేసుక్రీస్తు. మీ స్నేహం ఎవరితో? యేసుక్రీస్తు. మీ స్నేహం ఎవరితో? తండ్రితో. దేవునికి స్తోత్రం. కాబట్టి నా కష్టాలన్నీ ఆయనకి తెలుసు అని చెప్పి విశ్వాసంతో మీ విశ్వాస యాత్రను కొనసాగించండి. గొప్ప మేలులు మీరు పొందుకోండి. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం, ఐక్యత కలిగి నివసించుట మేలు మనోహరము అని విన్నా. దేవా, ఆ మనోహరము, ఆ మేలు తండ్రి అయిన మీరు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు ప్రసాదింపబడిందని మేము గుర్తెరిగి నీ సన్నిధానంలో నమ్మకమైనటువంటి విశ్వాసులంగా ప్రభు మా విశ్వాస యాత్రను కొనసాగించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని, విన్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని. ప్రభు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది కాబట్టి ఈ వాక్యాన్ని వారు పరిశీలనగా చేసుకొని వారు విని విశ్వాసము పొంది
ప్రభు నీ సన్నిధానంలో మేలైన మెండైన దీవెనలు పొందుకోవాలని కోరుకుంటున్నాను. అట్టి విధమైనటువంటి ఆశీర్వాదములతో నీ పిల్లలను మీరే బలపరచండి, నింపండి, కాపాడండి. వారు చేసే భక్తి నిన్ను ఎరిగి చేస్తున్నారా, నిన్ను ఎరగక చేస్తున్నారా ప్రభు గమనించి గుర్తించి సరిచేసుకునే భాగ్యాన్ని నీ బిళ్ళకు దయచేయండి. హోప్ నీ ఫినేహస్లు ప్రభువా వారి యాజకులయ్యుండి కూడా మీరంటే వారికి తెలియదు ప్రభువా. ఈరోజు ఆ తెలియబడినటువంటి భక్తి మేము చేస్తున్నామేమో, మమ్మల్ని మీరు సరి చేసుకునే భాగ్యాన్ని మీరే మాకు దయచేయమని, విన్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.